నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతికి అన్ని వేల ఎకరాలు ఎందుకు? సీఎం చంద్రబాబును నిలదీస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఒత్తిడికి గురి కాకుండా చదువుకోవాలి. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో కీర్తి చేకూరు. సమసమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం. మాజీ ఎంపీ మార్గాని భరత్ నివాళులు. గౌతమి కారుణ్య సంఘం ఆశయాలు కాపాడాలి. నూతన కమిటీ అభినందన సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, సనాతన ధర్మాన్ని బీజేపీ పాడు చేస్తోందని, హిందుత్వం మతం కాదు సంస్కృతి అని, సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందని, బీజేపీ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక ధర్మం చెర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన రోజును పురస్కరించుకొని శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇతరులకు నష్టం జరగకుండా సనాతన ధర్మాన్ని ఆచరించాలని, కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు, కులాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఆంధ్రాలో బీజేపీ ఎప్పటికీ బలపడదని తేల్చి చెప్పారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి అవుతాడని నేను నమ్మిన పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు ఆంధ్రాకు తీసుకురావటం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదని, అయితే అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు. ఇంత బాగా మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే, అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి వాళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి, అందులో ఏ అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రాగా. ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి, అందులో ఏ అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేమన్నాడు. తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడేం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి ఒక భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించాలి.
తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవ్వడికీ ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితరులు ఘన నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు చాపల చిన్నరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, దాస్యం ప్రసాద్, మొకమాటి సత్యనారాయణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందన్నారు. అందుకే తాము ఏ ఎన్నికలు జరిగినా గెలుస్తున్నామని, ఇకపై కూడా గెలుస్తూనే ఉంటామన్నారు. అంబేద్కర్ను అందరూ గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, సయ్యద్ అబ్సారి, కానేటి ప్రభు, కంటిపూడి శ్రీనివాస్, కౌలూరి వెంకట్రావు, మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చొక్కాలు వేస్తే నాయకులు అయిపోరు, చొక్కాలు తడవాలి, కష్టపడాలి. కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజున ఓటమి ఎరగకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలందరి నుంచి నెగ్గుకుంటూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపుదాం, వాడవాడల్లో ముందుకు తీసుకెళ్దాం. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పటికి సుమారుగా 10 విగ్రహాలు పెట్టాం. సింహాచల్ నగర్ లో కూడా మళ్ళా నిలువెత్తు విగ్రహం పెట్టబోతా ఉన్నాం. మున్సిపల్ కాలనీలో పెట్టబోతా ఉన్నాం. ప్రతి ప్రాంతంలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెడతాం. అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాలు చేసేందుకు అన్ని విధాలమైన సహకారం అందిస్తుందని కూడా తెలియజేస్తూ, మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హై స్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హై స్కూల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి తరగతి గదుల్లో విద్యార్థులతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. రోజుకు కనీసం 6 గంటలు నిద్ర తప్పనిసరిని, చదువులో ఒత్తిడి కాకుండా ఆసక్తి పెంచుకోవాలని, వెనుకబడిన సబ్జెక్ట్స్ రీమెడిటియల్ క్లాసులకు తప్పక హాజరు కావాలని సూచించారు. మీలో ఉన్న ప్రతిభ మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కలిగి ఉండాలని, అప్పుడు తప్పక విజయం సాధించవచ్చు అని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల బాధ్యత అత్యంత ముఖ్యమని, విద్యార్థుల హాజరు శైలి, పిల్లల అభ్యాస ప్రక్రియపై తల్లిదండ్రులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఎస్ఎస్సిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సుభాష్ని, ఎంఈఓ నెహ్రూ, ప్రధాన ఉపాధ్యాయురాలు రాధిక, బాలమణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనము మెగా పీటీఎంలో భాగంగా తాళ్లపూడి మండలంలో 2 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఒకటి హై స్కూల్, ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్. సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్తోని, టీచర్స్తోని, పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలు చాలా విషయాలు కూడా వాళ్ళ హోంవర్క్స్ గురించి, వాళ్ళ సిలబస్ గురించి, వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు పిల్లలతో మాట్లాడడం జరిగింది. టీచర్స్ కూడా ఇష్యూస్ చెప్పడం జరిగింది. సో చాలా మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ 2 hours జరిగింది. సో పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా అయితే జరగాలో అలా అందరూ కూడా ఓపెన్గా సమస్యలు చెప్పుకున్నారు. పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, చదువు గురించి కానీ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఎలా అయితే ఏ ఉద్దేశంతో అయితే మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలో అలా జరిగింది. సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో పెట్టుకుని మరి వేరే ఏరియాస్ నుంచి ఈ స్కూల్కి వస్తున్నారని చెప్పారు. చాలా బాగా చెప్తున్నారు. సో ఇంకా మిగతా స్కూల్స్ విజిట్ కూడా చేసి ఇలానే అన్ని స్కూల్స్ కూడా ఉన్నారని మేము కార్యాచరణ చేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భరత్ మాట్లాడుతూ ఈ రోజుకి కూడా ఆ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ను అందరూ స్మరించుకుంటున్నారు అంటే ఆయన మన భారతీయులందరి కోసం రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో మన దేశం ఉందంటే దానికి కర్త మన అంబేద్కర్ అని కొనియాడారు. పార్టీలు కుల మతాలకు అతీతంగా సమస్త మానవాళి ఈ రోజున మన దేశంలో హాయిగా నివసిస్తున్నారంటే దానికి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అని గర్వంగా చెప్పాలన్నారు. సమసమాజ స్థాపనే లక్ష్యంగా అంబేద్కర్ ఎల్లప్పుడూ కృషి చేశారని అన్నారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, మూర్తి నాగేశ్వరరావు, రేగుళ్ల నాని, అను యాదవ్, రొక్కం త్రినాథ్, ఆర్ఏ చిన్ని, బిల్డర్ చిన్న, దూర్వాసుల సత్యనారాయణ, పొదిలాపు నాగేంద్ర, గారా చంటిబాబు, సుందర్, శాంతి, శాండీ, ఆముదాల పెదబాబు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ అంటాం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే అటువంటి విగ్రహం పార్లమెంటు అన్నది ఎక్కడ లేదు, రాజమండ్రిలో మనకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి, ఇదే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందరకు సాగాలి. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదర్ల. అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు. ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వేయాలి. ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి, పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందరకు వేస్తామని తెలియపరుస్తూ ఈరోజు అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే, అదేవిధంగా మన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రమం తప్పకుండా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా వ్యాయామంలో చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు, అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఆయన ఒక దళితుడు మేము వెళ్ళకూడదు, ఆయన బొమ్మ పెట్టకూడదు అన్న భావన మీలో విడినాడాలా. ఆయన రాజ్యాంగం రాయిబట్టే ఇవాళ పాకిస్తాను, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా పడిపోతున్నాయో మీరు చూశారు. ఈవేళ భారతదేశ రాజ్యాంగం సురక్షితంగా నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. గౌతమి జీవకారుణ్య సంఘం నూతన కమిటీ చైర్మన్గా మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నాయకుడు వర్రె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కమిటీకి అభినందనలు తెలిపారు. చైర్మన్గా వర్రె శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ముమ్మిడి భాగ్యలక్ష్మి, మిస్కా జోగినాయుడు, పాలిక సతీష్, బొమ్మదేవర సత్యశ్యామల, కందికొండ అనంత్, కె అనురాధ, కడియాల శ్రీలత, పోలకి శ్రీదేవి, మన్నే రాజా, పాలిక సత్యనారాయణలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు కాశీ నవీన్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నక్కా చిట్టిబాబు, బీజేపీ నాయకులు కురగంటి సతీష్ తదితరులు హాజరయ్యారు. గౌతమి జీవకారుణ్య సంఘం పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని అది వర్రె శ్రీనివాస్ వంటి సీనియర్ నాయకులతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు దాసరి గురునాథం, తేజోమూర్తుల నరసింహమూర్తి, శెట్టి జగదీష్, నిమ్మలపూడి గోవింద్, కడలి రామకృష్ణ, ముసిని బాబురావు, బాక్సు ప్రసాద్, కనకాల రాజా, బుడ్డిగ రవి, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, దుర్గారావు తదితరులు వర్రేకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. పెద్దలు, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి వర్రె శ్రీనివాస్ గారిని కానీ సభ్యులను కానీ కోరేది ఏమిటంటే, ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క,
ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలలే చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల యొక్క మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. అది స్వామి కారుణ్యానంద స్వామి గారు ఆయన నెలకొల్పిన ఒక ఉన్నతమైన ఆశయాలతోటి పేదలకి, పేద వృద్ధులకి, అలాగే అనాథ బాలుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ గౌతమి వివేకానంద సంఘం ఆ పేరులో చాలా సార్థకత అది. ఎందుకంటే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ మాటకు వస్తే నేను ప్రతి సంవత్సరం కూడా నా బర్త్డేని ఇక్కడ వీళ్ళు వృద్ధుల మధ్యలో ఇక్కడ భోజనాలు చేయడం, తర్వాత అక్కడ కూడా చిన్నపిల్లల దగ్గర చేయడం, ఇవన్నీ చేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ అప్పట్లో ఈవో గారు, ఆ ఈవో గారు ఇప్పుడు ఉన్నారా? మీరే ఉన్నారు కదా అప్పటి నుంచి కూడా. ఇక్కడ నేను అప్పుడు గోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓల్డ్ పీపుల్కి సోలార్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. సోలార్ ఇక్కడ కదా సోలార్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా బాధ్యతలను తీసుకోబోతున్నటువంటి వర్రే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఇప్పటికీ 14 కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో డిసిప్లైన్గా క్రమశిక్షణతో కమిటీలని ప్రమాణ స్వీకారం చేయటంలో కానీ, కమిటీలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కమిటీలు వేసేటప్పుడు ఎంతో పారదర్శకంగా 2018, 2023 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయానికి సహకరించారో వారందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరున్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా 42 వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కమిటీలు అయ్యేటటువంటి మాటలు మామూలు విషయం కాదు. అది అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, గౌతమి జీవకారుణ్య సంఘాన్ని నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మన ఎంపీ గారు మురళీమోహన్ గారు, ఆయన నేను కలిపి అక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు మేము చాలా సేవ చేయాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు అని చెప్పి మురళీమోహన్ గారు మేము 10 రోజులకి 15 రోజులకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా తేడాపాడాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి వచ్చి ఉండేవాళ్ళు. ఇక్కడ సంస్థ యొక్క ఆశయాలు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారి మీద 50 సెంట్ల ల్యాండ్ ఉంది. ఆ 50 సెంట్లు ఈవో గారు వెళ్ళి దాన్ని వెరిఫై చేసి అన్ని కొలతలతోటి సర్వే చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది లీడర్లు ముక్కల కింద చేసేసి ల్యాండ్ ఆలదలాగా వాళ్ళు 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళకి ఇచ్చి నెలకు అద్దె మనకు కడతారన్నారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఇంకా బోల్డ్ బకాయిలు ఉన్నాయి. ఇందులో చాలామంది పైకి చెప్పిన నాయకులు అక్కడ చలాయిస్తూ ఈ యొక్క వృద్ధుల యొక్క ధనాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ల్యాండ్ ఓనర్వే అమౌంట్ లేదు. వీళ్ళు పాపం అద్దె కట్టిందంటే అది కట్టట్లా. కనుక దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా
నా కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నా, కమిటీ సభ్యులకి పెట్టేసి తెలియజేస్తాను. రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షణే అంబేద్కర్కు నిజమైన నివాళి అని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. 69వ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి అరుణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బివిఎన్ పూర్ణిమ, రాజ్ పి, మురళీ వి, రాంబాబు, సోమేశ్వరరావు, ఆరు తాతారావు తదితరులు పూలమాలలు వేశారు. అరుణ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే భావజాలాలను నాటి అభివృద్ధి చేస్తున్నది భారత రాజ్యాంగమే. రాజ్యాంగం భారతదేశపు అత్యంత ప్రాధాన్యత కలిగిన గొప్ప సజీవ రచన. విభిన్నమైన విశ్వాసాలకు, కులాలను, సంస్కృతులను, భాషలను, నమ్మకాలను, వైఖరులను, అలవాట్లను, భావజాలాలను నడిపిస్తున్నది భారత రాజ్యాంగమేనని అన్నారు. అందువల్ల భవిష్యత్ తరాలు క్షేమంగా జీవించటం కోసం రాజ్యాంగాన్ని, దానితో పాటు దాని లక్ష్యాలను మనం కాపాడుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో అణగారిన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసి తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో ఆయన పేర్కొన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని భారత రాజ్యాంగం ఏర్పడిన 75 సంవత్సరాల తర్వాత దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటన్నిటినీ తొంగలో తొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, ఫెడరల్ రాజ్యాంగం. ఇట్లాంటి రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం లౌకికతత్వాన్ని, సమాఖ్యతత్వాన్ని, సామ్యవాదాన్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తంగా తొంగలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న నూతన ధ్వజస్తంభం రాజమండ్రి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ధ్వజస్తంభ కార్యక్రమ నిర్వాహకులు చెక్క రవిశంకర్, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చక బృందం పాల్గొనడం జరిగింది. 54 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం తయారు చేయడానికి రూపొందిన చెట్టుకి కొబ్బరికాయలు కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టను పెంపొందించేలా పాలకవర్గం పనిచేస్తుందన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందన్నారు. దేవాలయంలో కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి లక్కా వజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రితో ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ ముహూర్తంపై చర్చించడం జరిగింది. మొన్ననే మార్కండేయ స్వామి టెంపుల్లో ఏదైతే ధ్వజస్తంభం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందో 58 అడుగుల చెట్టుని ఈరోజు ధ్వజస్తంభానికి తీసుకొచ్చామన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 8 నెలలు పట్టింది 58 అడుగుల చెట్టుని గుర్తించడానికి, దాన్ని ఆ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. చివరాఖరిగా మొన్న తీసుకొచ్చారు. అన్ని విధాలుగా కూడా చూస్తున్నారు. మంచి ముహూర్తాలు పెట్టి ఆ ధ్వజస్తంభాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమం కూడా ఈరోజు కొత్త కమిటీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జార్జ్ ఆందోని, ఏ ప్రసాద్ కుమార్, ఉపాధ్యక్షుడు కె సాయిబాబా అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్దనున్న కాంస్య విగ్రహానికి శనివారం అసోసియేషన్ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. అంటరానితనం నిర్మూలనకు, మహిళల సమానత్వానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన ఆలోచన విధానం వల్ల సమాజంలో అందరూ సంతోషంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, సలహాదారులు కె రమేష్, జి శాసగిరిరావు, సంయుక్త కార్యదర్శి కె శ్యామ్ కుమార్, సభ్యులు టిఎస్ ప్రభాకర్, సిహెచ్ సరస్వతిరావు, కె సతీష్, వై సల్మాన్ రాజు, డి రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్కో ఎస్సీ తిలక్ కుమార్తో పాటు కెకే సంజీవరావు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, ధారా యేసురత్నం, అర్ధాల కుమార్ బాబు, కృపావరం, కోణాల లాజర్, పాండి రామారావు, మర్రి బాబ్లీ, గుమ్మడి సమర్పణరావు, కొంకి రమేష్, మోర్త నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కనుక ఆ వర్ధంతి సభలో మరి పాలు పంపులు పంచుకునే అవకాశం అంబేద్కర్ ఇచ్చినందుకు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.
మరి ఒక రకంగా చెప్పాలని అంటే ఈ భారతదేశానికి దిశను ఏర్పాటు చేసి రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఆ రాజ్యాంగమే ఈ రోజు జీవితాలకు ఒక పరమార్థం ఏర్పడింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలతో సతమతం అవుతూ దానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు నిలబెట్టడం చాలా అన్యాయం. అలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే దాని మీద పోరాటం చేసే కార్యక్రమం తలపెడతామని ఈ సందర్భంగా అతి ప్రాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఆయన 1927లో 27వ సంవత్సరంలో బొంబాయిలో పనిచేసినప్పుడు మరి ఈ దళిత వర్గాలకి, పీడిత వర్గాలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా చేయాలనే ఆలోచన అక్కడే నాంది ప్రసాద్. రందివారి వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ అన్నారు. శనివారం స్థానిక 25వ డివిజన్లోని రందివారి వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాలకు తమ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఆ పాఠశాలకు 17,000 విలువైన ప్రింటర్తో పాటు నోట్బుక్స్ను కురగంటి సతీష్ అందజేశారు. ఇదే కార్యక్రమంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి, యానాపు యేసు, కురగంటి త్రినాథ్, పీతాని రాము, టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు నూకల శ్రీనివాస్, నయనాల హరిశ్చంద్ర ప్రసాద్, నల్లమ్మ ఆనంద్, ముద్రగడ జయరాం, పెసల గణేష్, యాదవ్ బాసా, శివారెడ్డి, చొక్కాకుల వెంకటేశ్వరరావు, నీలపాల వెంకటేశ్వరరావు, కొత్తల గణేష్, కేబుల్ చిన్న, ప్రధాన ఉపాధ్యాయుని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసి లోపలికి వచ్చామ్మా, కొద్ది వీడియో కూడా తీయండి. సైన్స్, మూఢనమ్మకాలు కథాంశంగా రూపొందించిన సంభాల సినిమా మంచి విజయం సాధిస్తుందని యువ హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు. విఎల్పురంలోని ఎఫ్కేఫ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు తన తాతగారిని, తండ్రిని, తనను ఎంతగానో ఆదరించారని అన్నారు. దర్శకుడు యుగంధర్ ముని తీసిన సంభాల సినిమా మూఢనమ్మకాలు, సైన్స్ కథాంశంతో హర్రర్ సినిమా తీసినట్లు వివరించారు. 1980ల నాటి మూఢనమ్మకాలు ఉన్న సంభాల అనే గ్రామంలో ఒక ఉల్కాపాతం పడినప్పుడు ఒక నాస్తిక శాస్త్రవేత్త అతీంద్రియ శక్తులను ఎదుర్కొంటాడని అన్నారు. ఈ సినిమా మొత్తం ఉత్కంఠంగా సాగుతుందని తెలిపారు. కాకినాడలో చిత్ర యూనిట్ పర్యటించినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. సినిమాను టీం వర్క్ కష్టపడి చేశామని అన్నారు. హీరో ప్రభాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మరింత విజయాన్ని చేకూర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. నటుడు శివ, కార్తికేయ, రవివర్మ, మధునందన్, అన్నపూర్ణ, ఇంద్రనీల్ తదితరులు నటించారు. మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో. అందరికీ నమస్కారం అండి. నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం. వెరీ వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ అదిగా చెప్పినట్టు మేము నిన్న ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. ఆంధ్ర మొత్తం కూడా మేము ఇలా కాలేజెస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఎవ్రీవేర్ వి గో. అండ్ ట్రైలర్ చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ అండ్ టీజర్కి. అండ్ అదిగా చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు, దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు. సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక మైలేజ్ పెరిగింది. అండ్ ఆల్సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ అవర్ స్క్రిప్ట్ అండి. ఇది ఒక డిఫరెంట్ ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ ఫిల్మ్, ఇట్స్ రెగ్యులర్ టెంప్లెటెడ్ ఫిల్మ్ అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సౌండ్ వైజ్ ఇట్స్ గోనా బి అమేజింగ్.
అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ చార్జ్డ్ ఉంటుంది. సో యూ హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్, ఒక మంచి మీల్స్ లాగా December 25th ఆది గారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ జాన్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ త్రూ రాజమండ్రి ప్రజలందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. సో రాజమండ్రికి సినిమా వాళ్ళకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉంటుందండి. మేము ఎప్పుడు షూటింగ్కి వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. చెప్తారు మా సీనియర్స్, రాజమండ్రి వాళ్ళు అంటేనే మంచోళ్ళు అంటేనే రాజమండ్రి వాళ్ళు అని. నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడు షూటింగ్కి వచ్చినా ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి. కమ్ టు ద ఫిలిం శంబాలా అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి, అంటే సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్కి చాలా, సాయి కుమార్ గారు అంటే అందరికీ చాలా ఇష్టం. అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరికీ శంబాలా అనేది ఒక చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి. ఎవరైతే ఆది గారికి ఎక్కిపడాలనుకుంటున్నారో, ఆది గారి నుంచి ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ టెలివిజన్లో తెలుసు, ప్రతి ఇంట్లో చాలా దగ్గర చేసుకున్నారు. సొంత మనవడు, కొడుకు అండ్ చాలా డిఫరెంట్గా నన్ను చాలా బాగా ఆదరించారు సీరియల్స్లో. బట్ బిగ్ స్క్రీన్లో ఇది నాకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు కానీ, షూటింగ్ చేసినప్పుడు కానీ, ఇది నేనే చేస్తున్నానా అని, అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా. ముని గారు, డైరెక్టర్ యుగేంద్ర ముని గారు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ. అసలు ఇప్పుడు దాకా మీరు చూడండి ఫిలిమ్స్ అంటే లైక్ డిఫరెంట్ జోనర్ అనమాట. ఇది డిఫరెంట్ జోనర్ అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు ఇంత కూడా అసలు అరే బాధపడి వెళ్ళరు, చాలా హ్యాపీగా వెళ్తారు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారనమాట. అండ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి పలు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, ఇతర నాయకులు ఆయనకు నివాళులర్పించారు. హారిక మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడిని నిరంతరం స్మరించుకుంటూ ఆయన చూపిన అడుగుజాడల్లో అందరూ ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రరావు, ఇగ్నరౌతు సత్యనారాయణ తదితరులు అంబేద్కర్కు నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వీళ్ళందరూ ఎలాగ రావాలని భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారికి ఎలా ఇవాళ చెప్తూ, మన భారతదేశం రాజ్యాంగాన్ని ఇతర దేశం వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం పాటిస్తలేదు. ఇవాళ ఆయన సాక్షిగా అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని పాటించవలసిందిగా కోరుతూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.